మీరు ఎందుకు తింటున్నారు, అసలు మేము మొగలు తినమన్నారు, అక్కడ ఈవెంట్ అవుతుంది కదా వెళ్ళండి షూట్ చేయండి అని అన్నారు. అదే గంత ఊరంగా డైరెక్ట్గా ఎందుకు తింటున్నారు అని అన్నారు. అందరూ ఫోటోగ్రాఫర్ అయిదామని చెప్పేసి, అంటే మూవీస్ అను ఆ ఫీల్డ్లో చాలా ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. అవును. ఎటు వెళ్ళినా వాళ్ళు ఫైనల్గా వెడ్డింగ్ అనేది చేయకుండా మాత్రం ఎవ్వరు ఉండదు. ఎందుకని? వెడ్డింగ్ అంటేనే మనకు మనీ. నేను షూట్ చేస్తుంటే ఒక అంకుల్ కెన్లీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా చిన్నది, 10 రూపీస్ విసిరేసింది నా పైకి. ఎందుకు? నా నెత్తికి దాకింది అనమాట. ఎందుకని? ఈ వెడ్డింగ్ మార్కెట్లో 1 lakh చేసే వాళ్ళు ఉన్నారు, 10, 15, 20 lakhs అట్లా ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఆల్బమ్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినట్టు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ అయితే ఆల్బమ్స్ ఓవర్ పిక్ చేయట్లేదు. లేదు ఫోటోగ్రాఫర్స్ ఆల్బమ్స్ టైంకి ఇస్తున్నారంటే కింద కామెంట్స్లో వేసుకుంటారు గట్టిగా, మన నా వెడ్డింగ్కి ఇంత బడ్జెట్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకునే బడ్జెట్ ఏంది ఫోటోగ్రాఫర్ కోసం? వెళ్ళేసరికి బ్రైడ్ గ్రూమ్ మా ముంగట బ్రష్ చేసుకొని మా ముంగడికి నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడే వచ్చేసి ఇలా అన్నాడు. హాయ్ విశాల్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. ఏం నడుస్తుంది మీ ఫోటోగ్రఫీలో? ప్రస్తుతానికి వీఆర్ డూయింగ్ గుడ్. F&Bలో వర్క్ చేస్తున్నాము, ప్రోడక్ట్లో వర్క్ చేస్తున్నాము, వెడ్డింగ్స్లో చేస్తున్నాము, కొన్ని కమర్షియల్స్ కూడా చేస్తున్నాము. సో యూ పుల్లింగ్ ఇట్. అందులో చేయండి ఏమన్నా ఉందా? ఒక మూవీస్ కావచ్చు అంతేనా? మిగతా అన్ని ఏరియాస్ టచ్ చేసిందా? మూవీస్ ప్రొఫైల్ చూసిన. ఓకే, ప్రొఫైల్ చూసి ఎట్లయినా బట్టలు ఒక రోజు మాట్లాడాలని చెప్పి ట్రై చేసిండే. సో ఎలా ఇప్పుడు ఎక్కువ మీరు F&Bలో ఎక్కువ ఉన్నట్టున్నారు. ఎట్లా ఎట్లా ఉంటుంది అది, ఎట్లా చేస్తారు? నా మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి ఫుడ్ అండ్ ప్రోడక్ట్. ఎట్ ద సేమ్ టైం వెడ్డింగ్స్ కూడా చేస్తా. సో నేను అండర్ గ్రాడ్యుయేట్ అయింది ఫైన్ ఆర్ట్స్లో, ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ. సో అక్కడ నుంచిలే నాకు ఈ ప్రోడక్ట్ ఫుడ్ కాలేజ్లో కొంచెం అట్లా వర్క్ చేయడం వల్ల మేజర్ పోర్షన్ నాకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సి కనిపించింది. సో అట్లా F&B చేసుకుంటూ ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో ఐ నో పీపుల్ కొంచెం F&B ఫోటోగ్రాఫర్ లానే గుర్తుపడతాను నన్ను. అంతేనా? సో మరి వెడ్డింగ్ గుర్తుపట్టారా? వెడ్డింగ్స్ నేను ఓన్లీ కొంతమందికే చేస్తా. ఓకే, ఓన్లీ ఫర్ సెలెక్టివ్ పీపుల్. అండ్ ఆల్సో ఫ్రీలాన్స్ కూడా ఓన్లీ కొంతమందికే చేస్తా. సో వెడ్డింగ్స్ కూడా చేస్తా, F&B చేస్తా, ఫ్యాషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా రీసెంట్ టైమ్స్ నుంచి. అసలు ఫోటోగ్రఫీ సైడ్ ఎందుకు? నాకు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ మెడికల్ స్టూడెంట్. ఓకే. సో నేను అక్కడ నుంచి క్విట్ అయ్యి ఇంకా నాకు అది చదువు అదంతా నాకు ఎక్కలేదు అనమాట టైంలో. అట్లా అని చెప్పి ఏదైనా ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రాక్టికల్ వర్క్ ఉన్నది ఏదైనా జాయిన్ అవుదాము అనుకొని అట్లా ఫోటోగ్రఫీలో జాయిన్ అయినా. నేను జాయిన్ అయినప్పుడు నాకు అసలు కెమెరా ఎంతవరకు ఎప్పుడు ముట్టుకోలేదు. సో జాయిన్ అయినప్పుడు నాకు కెమెరా అనేటిది ఏంటిదో తెలియదు, అసలు ఎట్లా తీస్తారో కూడా తెలియదు. ఇంకా ఫర్దర్గా అట్లా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కెమెరాలు బారో చేసి అట్లా ప్రాక్టికల్స్ ఉండేటివి కాలేజ్లో. అట్లా షూట్ చేసుకుంటూ అట్లా ర్యాండమ్గా నేర్చుకున్నా. ఓకే, నౌ ఐ యామ్ హియర్ ఫైనల్లీ. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా రిగ్రెట్ అయినావా, నేను మెడికల్లో ఉంటే ఎక్కువ సంపాదించేవాడిని? లేదు, ఎందులో వచ్చి యాక్చువల్లీ నాకు ఈ ప్రొఫెషనే చాలా హ్యాపీగా ఉండే. ఎందుకనంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు బేసిక్గా ఇది ఈ వర్క్ ఎట్లుంటుంది అని అంటే నువ్వు 100% బ్రెయిన్ పెట్టి వర్క్ చేసిన రోజే వర్క్. ఖచ్చితంగా నువ్వు రోజు ఈ టైంకి ఈ జాబ్ పోవాలి, ఈ టైంకి చేయాలి అనేది ఏమి ఉండదు. జనరల్గా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా నేను ఫోటోగ్రఫీ చేస్తానంటే. నువ్వు మెడికల్ ఫీల్డ్ అటు సైడ్ పంపించిన వాళ్ళు ఇటు వస్తా అంటే ఇంట్లో వాళ్ళు అయినా అంటారు కదా, సొసైటీలో ఏమనుకుంటారు వద్దు అని. ఇనిషియల్గా ఉండే. హౌ ఆర్ దే ఫీలింగ్ నౌ దే ఆర్ హ్యాపీ. ఓకే. ఎందుకనంటే నేను స్కేల్ అప్ అయిన విధానం కానీ వాళ్ళందరూ చూసి దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే ఇప్పుడు సడన్గా మెడికల్ నుంచి ఒకటేసారి ఫోటోగ్రఫీ వచ్చిందంటే ఫస్ట్లో ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు, ఎందుకు అసలు ఏంది ఇది అంతా, నువ్వు ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకుంటున్నావు అట్లా అని చెప్పేసి చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు మనకు సెట్ అవ్వంది మనం ఎంత చేసినా వేస్ట్. అవును. సో అట్లా అని చెప్పేసి పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి ఎవరైనా. నాకు మా ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఉండే. నేను యాక్చువల్లీ చిన్నోండి మా ఇంట్లో. సో మా వాళ్ళందరూ నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అట్లా ఫ్రీడమ్ ఉండే. సో అట్లా నేను వర్క్ చేయడం కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చినాకనే నాకు ఒక హైదరాబాద్లో 2 ఫోటోగ్రాఫర్స్ ఉంటారు పెద్ద F&Bలో ఎక్స్పీరియన్స్ వాళ్ళు. వాళ్ళ కింద ఇంటర్న్షిప్ దొరికింది నాకు క్విక్గా. సో అట్లా నేను వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వర్క్ నేను కూడా నేర్చుకొని సో నౌ ఐ స్టార్టెడ్ ఏ న్యూ ఫర్మ్
నాది నేనే కొత్త ఫామ్ స్టార్ట్ చేసుకున్నా. అతను ఇంకొక ఇద్దరు టీమేట్స్ కూడా ఉన్నారు. ఓకే. సో ప్రాబ్లీ ఇంకా మార్కెట్లోకి ఇంకో 1 or 2 monthsలో మేము కూడా లాంచ్ అవుతాం. వెరీ గుడ్. అందరూ ఫోటోగ్రాఫర్ అయిదామని చెప్పేసి అంటే మూవీస్ అను డిఫరెంట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో చాలా ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. అవును. ఎటు వెళ్ళినా వాళ్ళు ఫైనల్గా వెడ్డింగ్ అనేది చేయకుండా మాత్రం ఎవ్వరు ఉండరు. ఎందుకని? వెడ్డింగ్స్ అంటేనే మనకు మనీ. సో బేసిక్గా మనకు ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో వర్క్ చేసినా నీకు వెడ్డింగ్స్ చేసినంత మనీ రాదు. సో ఇప్పుడు యూజువలీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఒక ఫ్యాషన్ షూట్ చేసినావు, నువ్వు ఒక రోజంతా వర్క్ చేసినావు, నీకు ఒక 1 lakh, 1.5 lakh, 2 lakhs ఆ రేంజ్లో, మంచి ఫోటోగ్రాఫర్స్ అయితే 5 lakhs ఆ రేంజ్లో వస్తాయి. నీకు వెడ్డింగ్స్ చేస్తే 10 lakhs, 15 lakhs, 20 lakhs కూడా వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ డేస్లో. ఎందుకంటే వెడ్డింగ్ మార్కెట్ చాలా ఎక్కువ అయిపోయింది మన మెయిన్లీ మన ఇండియాలో తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ వెడ్డింగ్ మార్కెట్ చాలా బూమ్ అయింది. ఇంకొకటి, ఈ వెడ్డింగ్ మార్కెట్లో 1 lakh చేసే వాళ్ళు ఉన్నారు, 10, 15, 20 lakhs అట్లా ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఎవరైనా చేసేది అదే కదా. అంటే ఆఫ్ కోర్స్ అంటే టెక్నికలిటీ మారుతుంది, కానీ ఎందుకు అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఫస్ట్ ఇప్పుడున్న రీసెంట్ మార్కెట్స్లో అది చాలా ప్రైమ్ రోల్ ప్లే చేస్తుంది. సో నీకు ఒక వర్క్, ఇప్పుడు ఒక ఫోటోగ్రఫర్ వచ్చి ఒక ఈవెంట్ షూట్ చేసిండు, సో ఆ ఫోటోగ్రఫర్ ఆయన హార్డ్ వర్క్ కానీ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఆ వర్క్ ఆ పేమెంట్ వెనకాల. అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మన హై అండ్ ఫోటోగ్రాఫర్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు యూజ్ చేసే కెమెరాస్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే అవుట్పుట్స్ కానీ, వాళ్ళు వాడే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకు కొటేషన్ ఇస్తారు. సో ఈ హై అండ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్బమ్స్ ఇస్తారా? వెరీ ఫ్యూ. అంతే. ఆల్బమ్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినట్టు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే ఆల్బమ్స్ ఓవర్ పిక్ చేయట్లేదు, ఎందుకంటే సాఫ్ట్ కాపీస్. ఎందుకంటే క్లయింట్స్కి ఇప్పుడు వెడ్డింగ్ అయిపోయినాక యూజువల్లీ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ ఏం టైం తీసుకోరు. ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో అయితే వెడ్డింగ్ అయిపోయినాక ఆల్మోస్ట్ 1 week 10 daysలోనే ఫొటోస్ వచ్చేస్తాయి. ఎడిటెడ్ పిక్చర్స్ అన్ని 1 week 10 daysలోనే ఇచ్చేస్తున్నారు. క్లయింట్స్ దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత దాన్ని ఆల్బమ్స్ చేయించుకోవాలి అట్లా అంటే ఇంకా అది లిటరలీ హాఫ్ ఎ మంత్ లేకపోతే 1 year అట్లా అయిపోతుంది అనమాట. సో అదే ఇప్పుడు ఒకవేళ మనం లేదు ఫోటోగ్రాఫర్స్ ఆల్బమ్స్ టైంకి ఇస్తున్నారంటే కింద కామెంట్స్ లో వేసుకుంటారు గట్టిగా. మనం అది జరగట్లేదు చాలా మంది, వెరీ ఫ్యూ. చాలా వరకు నేను కూడా అప్పుడు వెడ్డింగ్ చేసినప్పుడు కొంతమంది క్లయింట్స్ కి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇవ్వండి అని అంటే కూడా కొంతమంది ఉన్నారు 1 year, 1.5 year టైం తీసుకున్న వాళ్ళు కూడా. కొంతమంది వెరీ ఇన్స్టాంట్ క్లయింట్ ఇచ్చిన తొందరగా ఇమీడియట్ గా సెలెక్ట్ చేసి ఇచ్చినా కూడా ఫోటోగ్రాఫర్స్ డిలే చేయడం కూడా జరుగుతుంది. అలా కూడా ఉంది. అంటే క్లయింట్ డిలే చేయడం ఓకే, క్లయింట్ డిలే చేసిన టైం మనం వదిలేద్దాం, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ మిస్టేక్ కాదు అది. సో క్లయింట్ డిలే చేసిన టైం 1 year అనుకోండి, 1 year తర్వాత సెలెక్ట్ చేసి ఇస్తే మీరు ఎన్ని డేస్కి ఇస్తున్నారు? మళ్ళీ అంటే అక్కడ కూడా టైం తీసుకుంటారు, మీరు 1 year తీసుకుంటారు. అంటే అట్లా కూడా కాదు, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి మాకు ఇచ్చే లోపల, ఇప్పుడు ఫోటోగ్రాఫర్ మీరు సెలెక్ట్ చేసి నాకు ఇచ్చే లోపల ఈ టైంలో నేను ఆల్రెడీ ఒక 10-15 వెడ్డింగ్స్ చేసి ఉంటాను. అవును. సో ఇప్పుడు నేను ఈ 10-15 వెడ్డింగ్స్కి అవుట్పుట్స్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ షూట్ చేసింది, నేను మీ దాంతో పాటు నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 ఉన్నాయి. సో 10-15 ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకుంటూ మీది చేయాలి. సో నాకు ఇనిషియల్గా క్లయింట్, ఇప్పుడు వచ్చిన క్లయింట్ అంతే ఇంపార్టెంట్ ఉంటుంది, ముందు వచ్చిన క్లయింట్ అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను అవి రెండు బ్యాలెన్స్ చేసుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ టైమ్స్లో కొంచెం డిలే అవుతుంటుంది. లేదా ఇప్పుడు మేము ఖాళీ ఉన్నప్పుడు ఎవ్వరు అసలు రెస్పాన్స్ అవ్వరు. కరెక్ట్ వెడ్డింగ్ సీజన్ వచ్చినప్పుడు మేము వర్క్ చేసినప్పుడు ఆల్బమ్స్ అని అంటారు. వాళ్ళు వేరే పెళ్లికి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది అప్పుడు ఆల్బమ్స్ అని అంటారు. అప్పుడు మేము చాలా బిజీ ఉంటాము. వెడ్డింగ్ సీజన్ అయిపోయినాక 1-2 months దాకా ఏ ఒక్క ఫోటోగ్రాఫర్ అయినా ఖచ్చితంగా బిజీగానే ఉంటాడు. ఎందుకంటే డాటా కాపీయింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, కలింగ్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది, ఫోటో సపరేట్ మొత్తం వర్క్ ఉంటుంది, వీడియో సపరేట్ వర్క్ ఉంటుంది. అది చూసే వాళ్ళకి అంత బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అర్థం కాదు, కానీ ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్, టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా. సో ఇప్పుడు ఎట్లా మరి ఈ వెడ్డింగ్ అనేది ఒకవేళ ఫోటోగ్రాఫర్ పర్స్పెక్టివ్లో ఎవరైనా ఫోటోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటే వెడ్డింగ్కి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్ వెడ్డింగ్కి ఇతనే అనేలాగా నేమ్ వచ్చేలాగా చేయాలంటే వాళ్ళకి ఎట్లాంటి డెడికేషన్ ఉండాలి? యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ అతనికి ఒక సపరేట్ విజువల్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆయనకు ఒక విజువల్ ఐ అనేటిది, ఆయన కంప్లీట్ ఒక సీన్ని డిఫరెంట్గా విజువలైజ్ చేసుకోవాలి ఎవ్రీ టైం. ఎందుకంటే ప్రతి ఒక్క వెడ్డింగ్ సేమ్,
ఇప్పుడు మన తెలుగు వెడ్డింగ్స్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ నడుస్తుంటుంది. జీలకర్ర బెల్లం తాళి అనేటిది అదంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ నీ షూట్ చేసేటప్పుడు నీ ప్రాస్పెక్టివ్స్ కానీ నీ విజువలైజేషన్స్ కానీ అవి డిఫరెన్షియేట్ చేస్తాయి. అండ్ ఫస్ట్ వెడ్డింగ్స్లో మనకి మెయిన్ ఏం డిఫరెన్షియేట్ చేస్తుంది, ఇప్పుడు హై అండ్ ఫోటోగ్రాఫర్కి నార్మల్ ఫోటోగ్రాఫర్స్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే పోర్ట్రేట్స్. సో ఆ పోర్ట్రేట్స్ ఇనిషియల్గా ఫస్ట్ 30 minutes 40 minutes ఏదైతే షూట్ చేస్తామో అక్కడ ఫోటోగ్రాఫర్ స్కిల్ అనేది బయటకు వస్తుంది. సో అక్కడ వాడు ఎట్లా లైట్ యూజ్ చేస్తున్నాడు, కంపోజిషన్ ఎట్లా చేస్తున్నాడు అనేటిది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నార్మల్ ఫోటోగ్రాఫర్స్ ఒక సీన్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని అక్కడ డిఫరెంట్ పోజులు అట్లా ఇట్లా అని చెప్పి చేస్తారు. అది అయిపోయింది, ద ట్రెండ్ ఈస్ గాన్. ఇప్పుడు ఏం లేదు ఇంకా. ఇప్పుడు జనాలకు ఏం కావాలంటే దే వాంట్ క్లీనర్ పిక్చర్స్, ఎక్స్ట్రీమ్లీ క్లీన్ ఉండాలి అంతే. నాకు పోజ్ వద్దు ఏం వద్దు అని అంటారు. కొంతమంది అయితే ఇంకా అట్లా పెట్టని అంటే వద్దు వీడు ఫోటోగ్రఫరే కాదని అనుకుంటారు. అట్లుంటారు కొంతమంది. ఎప్పుడైనా ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా అని అంటే వాళ్ళకి క్లీన్ ఇమేజెస్ కావాలి, క్లీన్ కాంటెంట్ కావాలి. ఆ చేసే వర్క్ కూడా ఏదైతే ఉంటుందో క్లీన్ ఫినిష్డ్ ఉండాలి. ఇప్పుడు జనాలందరూ అప్పట్లో ఉన్న వైబ్రెంట్ సాచురేషన్ కలర్స్ కి అలవాటు, అది అయిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంగ్లీష్ కలర్స్ ఇప్పుడు అంతా పేస్టిల్స్ వాడాలి, కొంచెం సాఫ్ట్ ఉండాలి, లో కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉండాలి, అట్లాంటి ఇమేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అంటే ఆ వేవ్ అయిపోయింది అనమాట. మొత్తం ఆ సాచురేషన్ ఫోటోలు అవన్నీ అయిపోయినాయి. కానీ కొంతమంది అక్కడికే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళ బడ్జెట్స్ తక్కువనే ఉంటాయి. ఎవరైతే అప్గ్రేడ్ అయ్యి వెళ్తున్నారో వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అట్లా డిఫరెన్స్ తెలుస్తుంటది మనకి వెడ్డింగ్. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు కస్టమర్ అనేవాడు అంటే వెడ్డింగ్ చేయించుకునేవాళ్ళు వాళ్ళు ఒక బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి నా వెడ్డింగ్కి ఇంత బడ్జెట్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకునే బడ్జెట్ ఏంది ఫోటోగ్రాఫర్ కోసం? 4 to 5 lakhs. 4 to 5 lakhs ఇస్ డీసెంట్ అమౌంట్. ఎస్. సో 15-20 lakhs అనేది 15-20 lakhs అనేది నీ ఈవెంట్స్ బట్టి ఉంటుంది, మీరు చేసుకునే లొకేషన్స్ బట్టి ఉంటాయి, మీరు హైర్ చేసుకునే క్వాలిటీ టీమ్ బట్టి ఉంటుంది. యాజ్ అ బేసిక్ థింగ్ అంటే ఇప్పుడు 2 to 3 lakhs లో చేసుకుంటే సరిపోదా? 2 to 3 lakhs లో కూడా వస్తుంది. కానీ అదే బేసిక్ ఈవెంట్స్ ఇప్పుడు జనరల్ గా సంగీత్ ఉంటుంది, హల్దీ ఉంటుంది, మ్యారేజ్, రిసెప్షన్, ఇంకేముంటాయి బేసిక్ 4-5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 4-5 ఈవెంట్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 2 lakhs బడ్జెట్ లో ఫినిష్ చేయలేరా? మంచి అవుట్పుట్, క్వాలిటీ అవుట్పుట్. 2 lakhs తోని ప్రీ వెడ్డింగ్ లేదు. ఇప్పుడున్న మార్కెట్ లో 2 lakhs అవ్వట్లేదు. అట్లీస్ట్ 4 to 5 lakhs అయితే స్పెండ్ చేయాలి. అంటే మీకు ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ అట్ ద సేమ్ టైం మంచి ఫోటోగ్రాఫర్స్ తో షూట్ చేయించుకోవాలని అంటే కనుక 4 to 5 lakhs is a basic thing. 4 to 5 lakhs is a basic thing for any photographers. ఒక 4 lakhs ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నాము, మనం ఈవెంట్ అంత గ్రాండ్ గా చేసుకోలేదు, అప్పుడు అవుట్పుట్ సరిగ్గా రాదు. సో మనం కూడా అదే విధంగా ఆలోచించి ఈవెంట్ ఎంత గ్రాండ్ చేసుకుంటే నువ్వు అంత ఎక్కువ స్పెండ్ చేయడం బెటర్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 5 lakhs ఫోటోగ్రాఫర్ని మంచి తీసే ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుంటాము. చేసుకొని ఈవెంట్ ఏమో ఇంటి పైన చేసుకున్నాము ఎండలో, మధ్యాహ్నం 12 o'clockకి హల్దీ అని అంటాడు, అప్పుడు మొత్తం ఎండ కొడుతుంటది. అప్పుడు వాడు తీస్తాడు, వాడు ఎంత ఎఫర్ట్ ఉంటే అంత 100% ఎఫర్ట్ పెట్టి తీస్తాడు. కానీ సేమ్ అదే ఒక రిసార్ట్ లో షూట్ చేసుకుంటే సో ఆ ప్లానింగ్ వైజ్ ఆ అవుట్పుట్స్ అనేటివి కూడా డిఫరెన్స్ ఉంటాయి. మనం చేసుకునే లొకేషన్స్, ఫోటోగ్రాఫర్ కాస్ట్ కదా కంప్లీట్ వెడ్డింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటది. ఫోటోగ్రాఫర్ కి ఎంత ఎక్కువ డబ్బులు పెడితే వెడ్డింగ్ కూడా అంతే ఎక్కువ డబ్బులు పెట్టి అంతే అనుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ మంచి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక మీ డ్రెస్ నుంచి మీరు చేసుకునే డెకార్ నుంచి అన్ని ఖచ్చితంగా పిక్చర్స్ లో కౌంట్ అవుతాయి. ఎందుకంటే ఎట్ ద ఫైనల్ మీకు అవేం గుర్తుండవు, చూసేది ఒక పిక్చర్స్ ఒకటి మెమరీస్. సో మీకు ఆ ఫోటోలో ఆ రోజు నేను ఈ శారీ నాకు బ్యూటిఫుల్ పడ్డది అని బ్రైడ్ అనుకున్నా, లేకపోతే ఈ డెకార్ బ్యూటిఫుల్ ఉంది అని ఎవరని అనుకున్నా కూడా అది ఓన్లీ పిక్చర్స్ లోనే కనిపిస్తాయి. సో అది మీరు క్లీనర్ గా అది పిక్ చేసుకుంటే ఇది మీకు క్లీనర్ గా వస్తుంది. వెడ్డింగ్ అంటే ఓన్లీ ఫోటోస్ కాదు కదా, వీడియోస్ గురించి ఏం చెప్పట్లేదు. ఎందుకంటే దానిలో కూడా రెగ్యులర్ వీడియో, సినిమాటిక్ వీడియో అలా డివైడ్ చేసి దాన్ని చేస్తా ఉన్నారు. వీడియో ఫార్మాట్ కూడా చాలా చేంజ్ అయింది కంపారిటివ్లీ. ఒక 2-3 ఒక 5 years బ్యాక్ చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే వీడియో ఫార్మాట్ అనేది ఇప్పుడు ఆ అడ్వాన్స్ కెమెరాస్ వచ్చి అడ్వాన్స్ లెన్సెస్ యూజ్ చేసి సినిమాటిక్ అని అట్లా అని చెప్పి చాలా షూట్ చేస్తున్నారు. వీడియో ఇప్పుడు ఫోటో బేసికలీ క్లయింట్కి మనం యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఫోటో ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో వీడియో కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో ఇది క్లయింట్స్కి ఎక్కువ అర్థం కాదు. బేసిక్గా అందరూ ఫొటోస్ చూస్తారు మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్.
ఇప్పుడు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా ఫొటోస్ ఒకటి చూసి వీళ్ళు బాగా తీస్తున్నారు అనుకొని పిక్ చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం వీడియో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ట్రెండ్లో ప్రస్తుతానికి ఏదైతుందో వెడ్డింగ్ ఫిలిమ్స్ అనేటివి ఇస్తున్నారు. సో వెడ్డింగ్ ఫిలిమ్స్ అనేటివి ఏంటి అని అంటే మీరు మొత్తం ఒక 5 ఈవెంట్స్ షూట్ చేసుకున్నారు. సో 5 ఈవెంట్స్ కలిపి నాన్ లీనియర్ ఎడిట్లో వీడియో ఎడిట్ చేసి ఇంకా రీసెంట్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, కపుల్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే లైవ్ డాక్యుమెంటరీ టైప్. సో అట్లా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అయిపోయింది అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఏమన్నా ఇక్కడికి వచ్చిరా. సో అట్లా అన్ని కలిపి మొత్తం డాక్యుమెంట్ చేసి మీకు అట్లా ఒక వెడ్డింగ్ ఫిలిం అనేది 8 minutes కానీ 10 minutes కానీ 15 minutes కానీ అట్లా డాక్యుమెంట్ చేసి ఇస్తున్నారు. అది ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఎందుకనంటే టీజర్ టైప్ ట్రైలర్ టైప్ అని మనకి ముందు ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్ అట్లా ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది. ఫిలిమ్స్ ఆర్ మోర్ కనెక్టివ్. ఒక క్లయింట్ కి ఇప్పుడు ఒక ఇంకా ఇట్లా కూడా చేస్తున్నారు కదా ఈ మీమ్స్ టైప్ ట్రోలింగ్ టైప్ కూడా ఎడిటింగ్ చేస్తున్నారు. డైరెక్ట్ వెడ్డింగ్ లో ప్లే చేసి వెరీ ఫ్యూ పీపుల్. కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఒక స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నాడు అంటే కనుక ఒక ఫిలిం డెలివర్ చేస్తున్నప్పుడు క్లయింట్స్ కూర్చొని చూస్తుంటే వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు. సో ఆ కాంటెంట్ క్రియేట్ చేసే డాక్యుమెంటరీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడున్న వెడ్డింగ్స్ లో కానీ. సీరియస్లీ అది ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్లి వీడియో ఒకటి, హల్దీ వీడియో ఒకటి, అట్లా సపరేట్ గా ఒక్కొక్కటి 2 గంటలు 3 గంటలు వస్తున్నాయి అవుట్పుట్. అవును, అది వాళ్ళు ఎంత తీసేసినా ఒక 5-6 hours షూట్ చేస్తారు. 3 hours అవుట్పుట్ అన్న మినిమం ఇస్తున్నారు. అది చూడాలంటే అసలు మా పెళ్లి వీడియో నేను తీసుకోలేదు. అయిపోయింది అది, ఆ ట్రెండ్ అయిపోయింది. జనాలకి ఏంటంటే ఇప్పుడు షార్ట్ ఉండాలి, కనెక్టింగ్ ఉండాలి అంతే. సో ఆ క్విక్నెస్ ని ఆ చిన్న వీడియోస్ లోనే జనాలందరికి ఇప్పుడు కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎవరైనా వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట. ఓకే ఇది సిరీస్ ఇది. పేరెంట్స్ ఇంకా కొంతమంది ఉంటారు, పేరెంట్స్ ఇంకొంతమందికి ఫుల్ వీడియోస్ కావాలి, అట్లా ఇవ్వకుండా ఎట్లుంటారు అని అడుగుతారు. వాళ్ళ కోసం అంటే ఇప్పుడు పేరెంట్స్ అడుగుతున్నారు అని అంటే పేరెంట్స్ కాకుండా ఓకే బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా అడగచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఛాలెంజెస్ ఏముంటాయి వెడ్డింగ్ షూట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మీరు రైట్ ఫ్రమ్ క్లయింట్ ఒక పర్టికులర్ క్లయింట్ ఈ ఫోటోగ్రఫర్ని చూస్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీస్ దాకా ఎవ్రీడే ఛాలెంజింగ్ ఫర్ us. ఎందుకు అని అంటే ఫస్ట్ క్లయింట్ ప్రాపర్ కొటేషన్ పంపించాలి, యాక్సెప్ట్ చేస్తాడు. లాస్ట్ మూమెంట్స్లో లిటరలీ 1 week వెడ్డింగ్ ఉన్నప్పుడు మాకంటే తక్కువ కొటేషన్ ఇచ్చిన వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు మాకు 1 week ముందు మేము అంతా టీమ్ ని బ్లాక్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకొని అంత చెప్పలేము. సో లాస్ట్ 1 week ముందు లేదు మాకు ఇట్లా బడ్జెట్ ఎక్కువైంది అని చెప్పి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మాకు చాలా టఫ్ టాస్క్ యాక్చువల్లీ. లిటరలీ 1 week ముందు చెప్తే మనం వేరే కూడా దొరకాలి కదా, మనకి సీజన్ మెయిన్ అదే. ఇప్పుడు సీజన్ అనేది వెడ్డింగ్ ఒక 1 month 2 months ఉంటుంది. సో ఆ సీజన్స్ లో మనం ఖాళీగా ఉండాల్సిందే. సో అట్లాంటివి ఉంటాయి. వెడ్డింగ్ షూట్ అప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి. నేను ర్యాండమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము రిద్రా రిట్రీట్ అని గండిపేటలో ఒకటి ఉంటుంది, అక్కడ షూట్ చేస్తుంటే ఒక మంచి రిచ్ వెడ్డింగ్, ఒక డెస్టినేషన్ టైప్ వెడ్డింగ్. 200 people వచ్చింది అంతే. మేము 4 people ఉన్నాం షూట్ చేస్తున్నాము. నేను షూట్ చేస్తుంటే ఒక అంకుల్ కెన్లీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా చిన్నది 10 rupees ఇసిరేసి నా పైకి, నా నెత్తికి దాకింది అనమాట. ఎందుకని నువ్వే అక్కడ అడ్డం ఉంటే ఎట్లా, మరి మేము పిచ్చోళ్ళమా ఇక్కడ ఉండి పెళ్లి చూసేటోళ్ళము అని. మరి ఫోటోగ్రాఫర్ అక్కడ ముందు నిల్చొని ఫోటోలు తీయకపోతే తర్వాత మెమొరీ ఏముంటది, అది అర్థం చేసుకోలేదు కదా. సో నేను నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్లా బాటిల్ నాకు దాకడుతోనే నేను కెమెరా పక్కకు పెట్టి ఒక 10 నిమిషాలు కూర్చున్నా, వదిలేసిన కానీ సరే చేసుకొని అని చెప్పేసి. దాని తర్వాత ఆ క్లయింట్ నుంచి వాళ్ళ బ్రదర్ ఒకతను వచ్చి అతను మాట్లాడి ఏమైంది అట్లా ఇట్లా అంటే ఇట్లా వాటర్ బాటిల్ ఇన్స్టలేషన్ బలానా వ్యక్తి ఒక అంకుల్, ఇప్పుడు మేమున్నది మీకోసమే షూట్ చేయడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు మాకు సపోర్టివ్ ఉండాలి. 1 or 2 situations లో మేము కెమెరా ఇప్పుడు ముంగటికి వస్తాము, పక్కకి వెళ్తాము. ఎందుకంటే అట్లాంటి వేరియేషన్స్ క్రియేట్ చేస్తేనే మీకు అవుట్పుట్స్ అనేవి చాలా బాగుంటాయి అంటారు. సో ఇట్లా ఒకసారి అయింది. ఇంకా దాని తర్వాత వాళ్ళతో కూర్చొని మళ్ళీ మాట్లాడి 10 minutes తర్వాత మళ్ళీ అంకుల్ వచ్చి సారీ చెప్తే అప్పుడు వర్క్ వెళ్ళాం. సో ఖచ్చితంగా అంటే బేసిక్గా ఫోటోగ్రాఫర్స్ అంటే జనాలందరికీ ఏదో ర్యాండమ్ గా అని అనుకుంటారు, కానీ దేర్ ఆల్సో ఇప్పుడు మారిపోయింది. అది ఒకప్పుడు సిచువేషన్, ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్.
ఇప్పుడున్న వాళ్ళు అయితే దే కంప్లీట్లీ ప్రొఫెషనల్స్, దే కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆయన ఎంత ప్రాపర్గా బిహేవ్ చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు ఒక మీటింగ్ అవుతుంది, సాఫ్ట్వేర్ మీటింగ్, అతను ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడతాడో సేమ్ ఫోటోగ్రాఫర్ కూడా క్లయింట్ అంతే ప్రొఫెషనల్గా మాట్లాడతాడు. సో ఒక ఫోటోగ్రాఫర్కి ఉండాల్సింది ఏంది, ఉండకూడదు ఏంది? ఆవేశం ఉండకూడదు, ఓకే, పేషెన్స్ ఉండాలి. ఏ సిచ్యువేషన్స్ అయినా కానీ పేషెన్స్ ఉండాలి అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. రిసెప్షన్ అవుతుంది జేఆర్సీలో, రిసెప్షన్ అవుతుంటే ఫుల్ అందరు చాలా పెద్ద క్లయింట్స్ ఫుల్ తాగి డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు డీజే నైట్ అట్లుంటాయి కదా, దాంట్లో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫోటోలు తీయాలి మేము. ఎట్లున్నా ఏదున్నా మనకు అవసరం ఉండదు అక్కడ, నువ్వు సిచ్యువేషన్ క్యాప్చర్ చేయాలి. ఒక అతను ఇట్లా గుద్దితే మోచే వచ్చి నా కన్నుకు తాకింది, ఆల్మోస్ట్ స్వెల్ అయిపోయింది, ఇంత స్వెల్ అయింది ఒక 1 or 2 days దాకా. నేను ఎవరు చెప్పుకోలేను. ఆ సిచ్యువేషన్ షూట్ చేసినావా? షూట్ చేసినాము, అట్లా కూడా షూట్ చేసేసి. సో అట్లా మల్టిపుల్ ఫేస్ చేస్తాము. ఇవన్నీ నువ్వు క్లయింట్కి చెప్పలేవు. ఎందుకనంటే అది నీ జాబ్, అది అంతే. నువ్వు అక్కడ ఉండి సిచ్యువేషన్ ఎట్లున్నా ఏదున్నా దాన్ని మేనేజ్ చేసుకొని హ్యాండిల్ చేసుకొని షూట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఆపేసి నేను చేయని వెళ్ళిపోవాలంటే దట్స్ నాట్ వర్త్. అది మా ప్రొఫెషన్ కూడా ఇట్స్ నాట్ సూటబుల్ కాదు. సో అక్కడ అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తే బిజినెస్ కూడా రాదు మీకు, తర్వాత బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. పేషెన్స్ లెవెల్ అక్కడ చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్ లెవెల్ అనేది మస్తు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈ స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిల్చుంటారు, అందరు అక్షంతలు వేయడానికి. అప్పుడు ఫోటోస్ తీసేటప్పుడు అందరు లైన్ లో నేను రష్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఎట్లా వీళ్ళందరూ ఫ్రేమ్ లో వస్తూ ఉంటారు. అవును, వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు? అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్. కొంతమంది బౌన్సర్లు కూడా పెట్టుకుంటారు ఆపడానికి. నా వెడ్డింగ్ అయిపోయిన తర్వాత నాకు మా ఫ్రెండే ఫోటోగ్రాఫర్, నాకు వాడు ఒక సజెషన్ ఇచ్చిండు, అరే నువ్వు బౌన్సర్లో పెట్టుకోవాల్సింది. అంటే బౌన్సర్ పెట్టుకున్నా కూడా జనాలందరికి ఎట్లా అని అంటే అయిపోవాలి, మన పని వచ్చింది, మన టర్మ్ వచ్చినప్పుడు అయిపోవాలి అంతే. కానీ వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసుకోరు. ఓకే పలానా వ్యక్తి ఫోటో దిగుతున్నారు, మనం కొంచెం దూరం ఉండాలి, ఫ్రేమ్ లో వస్తున్నారు అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోరు. వాళ్ళకి ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది అనుకుంటా, వెరీ ఫ్యూ వెడ్డింగ్స్ లో వాళ్ళు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, వెరీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు జనాలందరూ ఫస్ట్ థింగ్ ఏంటంటే తక్కువ మందిని పిలుచుకుంటున్నారు, దాని వల్ల తక్కువ అయిపోతున్నారు. కానీ యూజువలీ నేను లిటరలీ ఒక వెడ్డింగ్ కి ఆల్మోస్ట్ 8,000 10,000 పీపుల్ వచ్చిన వాళ్ళని కూడా చూసిన. అప్పుడు ఎట్లా అంటే ఇంకా ఫోటోలు తీయం మేము. ఇప్పుడు జనరల్ గా ఏ ఫోటోగ్రఫీ సైడ్ వెళ్ళినా వెడ్డింగ్కి వస్తారు, ఓకే చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ఫస్ట్ మనీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చేసుకుంటారు. సో మనీతో వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. బేసిక్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ అని చిన్నగా చూడకుండా ఈ మనీ వల్ల వాళ్ళకి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఇదివరకు అట్లా లేకుండే, ఫోటోగ్రఫీకి తక్కువ బడ్జెట్ ఉంటుండే, వాళ్ళకి రెస్పెక్ట్ కూడా అట్లా తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంది. సో ఇప్పుడు వెడ్డింగ్స్ కాకుండా యాడ్ షూట్స్ అనేది కూడా చేస్తారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ మనం సినిమాటిక్ వీడియోస్ తీయడము వెడ్డింగ్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యాడ్ షూట్స్ కి కూడా ఇంచుమించు అలాంటి సెటప్ అవసరం పడుతూ ఉంటుంది. సో స్టూడియోలో చేస్తే ఎలా ఉంటుంది, బయట చేస్తే ఎలా ఉంటుంది? అది యాడ్ షూట్స్ మొత్తం ప్రొడక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అంటే ఆ వర్క్ ఫీల్ అనేది డిఫరెంట్, స్క్రిప్టెడ్. ఫస్ట్ యాడ్ అంటే స్క్రిప్టెడ్. ఇప్పుడు ఓకే ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది, ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది, మనము ఇన్ని లైట్స్ యూజ్ చేసుకొని ఇంత ప్రొడక్షన్ పెట్టుకొని ఇట్లా వర్క్ చేద్దాము అని ఉంటుంది. సో అక్కడ నీకు ఒక ప్రాపర్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ ఉంటుంది, సినిమాటోగ్రఫర్స్ ఒక టీం ఉంటుంది, గ్రాఫర్స్ ఒక టీం ఉంటారు. సో వాళ్ళంతా కలిసి ఒక యాడ్ షూట్ చేస్తారు. అది ఒక ప్రొడక్షన్, హై ప్రొడక్షన్ కానీ అదంతా డిఫరెంట్ ఉంటుంది. యాడ్ షూట్ చేసే వాళ్ళు మూవీ ఫీల్డ్కి సంబంధం ఉన్న వాళ్ళే చేస్తారా, బయట వాళ్ళు ఎవరు చేయరా? మోస్ట్లీ మూవీస్ ఉన్న వాళ్ళే, రిలేటెడ్ ఉన్న వాళ్ళే చేస్తారు. మోస్ట్లీ నార్మల్ పీపుల్ కూడా అంటే వాళ్ళకి ఆ లైట్ నాలెడ్జ్, ఆ ఫ్రేమ్ నాలెడ్జ్, కంపోజిషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే చేస్తారు తప్ప ఇప్పుడు నార్మల్ వెడ్డింగ్స్ లో షూట్ చేసే వాళ్ళు వెరీ లెస్ పీపుల్ విల్ డూ. అంటే వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్. అంటే ఒక స్క్రిప్టెడ్ వర్షన్ ని షూట్ చేయడం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, లేకపోతే నార్మల్ డాక్యుమెంట్ చేసేది ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. డాక్యుమెంట్ అక్కడ అవుతుంది, స్క్రిప్టెడ్. ఇప్పుడు మీకు యాడ్ షూట్ చేసే వాళ్ళకు స్క్రిప్ట్ వస్తుంది. అవును, ఎప్పుడైనా నువ్వు ఇన్వాల్వ్ అయినా యాడ్ షూట్? ఫొటోస్ ఇన్వాల్వ్ ఉండే. ఫొటోస్ కాకపోతే మామూలుగా వీడియో చూసుంటావు. సో వాళ్ళు కూడా నీ ఫ్రెండ్స్ ఏమి ఉంటారు కదా, సో అందులో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అంటే స్క్రిప్ట్ వస్తుంది, వచ్చినట్టు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. అవును, క్లయింట్ మళ్ళీ దానిలో ఇది బాగాలేదు అది బాగాలేదు అట్లా ఉంటాయి. సో ప్రతి దాంట్లో ఉంటాయి ఇది ఖచ్చితంగా. మీరు అక్కడ వాళ్ళకి ఫస్ట్ థింగే ఒక టీం ఉంటుంది. ఆ టీం అందరూ ప్రాపర్గా డిస్కస్ చేసుకొని ఏం ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక క్లియర్ ఐడియాతోనే ఉంటారు.
ఎందుకంటే వాళ్ళకి యాడ్స్లో ఎక్కువ డిలేస్ ఉండవు, మోస్ట్లీ 1 or 2 days పర్టికులర్ స్క్రిప్ట్ అండ్ ప్రాపర్గా షూట్ చేసుకొని ఫినిష్ చేసేస్తారు. అక్కడ మీకు ఏమి ఉండవు, మీకు ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, మీకు లైట్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఓకే ఈ సీన్ ఇక్కడ అనేటిది షూటింగ్ నాలెడ్జ్ కానీ అది మళ్ళీ మంచి కమాండ్ ఉండాలి ఫస్ట్. ఎడిటింగ్కి వెళ్ళేసరికి ఎడిటింగ్ పైన ఎట్లా వర్క్ చేయాలి ఏంటిది అనేటిది ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే దాన్ని ఇప్పుడు మూవీస్ ఉన్న వాళ్ళు నార్మల్ పీపుల్ మూవీస్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, అంత హై నాలెడ్జ్ ఉండదు. సో ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళే షూట్ చేస్తారు యాడ్స్ అనేటివి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ ఛానల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం పాడ్కాస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇలా ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఓకే బాగానే చేస్తున్నారు అని ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు మా వీడియోస్ చూసే ఉంటారు. సిమిలర్ అన్నిటికీ సిమిలరే ఉంటుంది. సో మీరు ఒకవేళ మంచి వర్క్ చేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాల్సిందే, ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా కానీ. ఇప్పుడు అంటే ఒక మినిమం హ్యాండిల్ చేయడానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి? బేసిక్ నాలెడ్జ్ అంటే ఫస్ట్ మనకు లైటింగ్ నాలెడ్జ్ ఉండాలి, కెమెరా సెట్టింగ్స్ నాలెడ్జ్ ఉండాలి, అసలు ఫ్రేమ్ ఎట్లుంటుంది ఏంటిది. ఇప్పుడు నేను పాడ్కాస్టే అసలు ఫ్రేమ్ ఎట్లా సెట్ చేసుకుంటాము, లైట్ ఎట్లా వస్తుంది ఏంటిది అనేటిది, అవన్నీ కొంచెం వెరీ సింపుల్ నాలెడ్జే, కానీ దాన్ని అప్లై చేయడం రావాలి, ఆ ప్రాపర్ అప్లికేషన్ అనేటిది రావాలి. అప్పుడు మనం యూట్యూబ్లో ఒక ర్యాండమ్ వీడియో చూసి ఇది చేసేయచ్చు అని అనుకుంటాము, అన్లెస్ అండ్ అంటిల్ మనం దిగేంత వరకు తెలియదు, ప్రాక్టికల్గా దిగేంత వరకు తెలియదు. సేమ్ ఫోటోగ్రఫీ కూడా అంతే. ఇప్పుడు మనము హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూస్తాము, చూసి ఫీల్డ్లోకి వచ్చినాక నీకు అవన్నీ గుర్తుండవు. నీ ఫీల్డ్లో ఏదైతే చేస్తుంటావో నువ్వు ప్రాక్టికల్గా వన్ బై వన్ స్టెప్ చేస్తుంటే అప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. సో ఓకే ఇది వర్క్ అవుతలేదు, ప్రాబ్లీ వేరే కాడ పెట్టి చేద్దాము, లైట్ వేరే కాడ పెడదాము, ఇక్కడ ఫ్రేమ్ మంచి లేదు వేరే కాడ పెట్టి ఫ్రేమ్ చేద్దాము అని అట్లా మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంటుంది. చాలా మంది మధ్యలో వదిలేసిపోయిన వాళ్ళు కానీ లేదంటే లేదు ఈరోజు కెమెరా పట్టుకొని నేను రేపటి ఫోటోలు తీస్తాను అనే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఎట్లా అయితే ఒక మధ్యలో వదిలేసిపోయిన వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు వదిలేయడం కారణం ఏమై ఉంటుంది బేసిక్గా? అంటే వాళ్ళకి ఓపిక లేకనా, నేర్చుకునే టాలెంట్ లేకనా? అది ఫీల్డ్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు సినిమా అనుకోండి, సినిమాలో మీకు ఛాన్స్ రావాలి, ఒక మెయిన్ సినిమాటోగ్రాఫర్ లెక్క ఛాన్స్ రావాలంటే మీకు ఈజీగా ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ దగ్గర అసిస్టెంట్ చేసి, లైటింగ్ మ్యాన్ దగ్గర వర్క్ చేసుకొని, గ్రాఫర్ దగ్గర వర్క్ చేసుకొని, సినిమా అసిస్టెంట్ కెమెరామ్యాన్ అట్లా స్టెప్స్ ఉంటాయి. అవన్నీ చేసి మీరు ఒక ప్రాపర్ కెమెరామ్యాన్ అయ్యేంత వరకు చాలా టైం పడుతుంది. నార్మల్ ఫోటోగ్రాఫర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కావాలనుకో, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా ఛాలెంజెస్ అంతే. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా సేమ్ అంతే. అతను ఒక స్ట్రీమ్ పైన ప్యాషనేట్ ఉంటే అతను ప్రొసీడ్ అవుతాడు. ఒక ఎక్స్పైరీ డేట్ అనేది కనిపిస్తుంది, నాకు ఇక్కడ వర్క్ అయితే లేదు అని అంటే కనుక ప్రాబ్లీ ఇంకా అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్, సో అది మనం చెప్పలేము. సో ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఏమైనా సాచురేషన్ కనిపించిందా, ఉంటుందని అనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఈ రీసెంట్ డేస్ లో అయితే ఇప్పుడైతే ఇంకా ఎక్కువనే ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా బూమ్ అవుతుంది అంతేనా? ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ ఉంటారు అవును ఫోటోగ్రఫీలోకి, వాళ్ళు పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకుంటే సక్సెస్ అవుతారు? పోర్ట్ఫోలియోస్ డిఫరెంట్ ఫీల్డ్స్కి డిఫరెంట్ బేసిక్గా. అంటే ఇప్పుడు మనం వెడ్డింగ్స్ వర్క్ చేసుకునేటప్పుడు నువ్వు ఫ్రీలాన్సర్ లెక్క కొన్నిటికి వర్క్ చేస్తావు, ఓన్ ప్రాజెక్ట్స్ పైన కొన్నిటికి వర్క్ చేస్తారు. నీ వర్క్ అనేది ఎప్పుడైనా గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి, కలెక్టివ్ వర్క్స్, అదైతేనే పోర్ట్ఫోలియోస్. మీరు ఇప్పుడు 100 వెడ్డింగ్స్ షూట్ చేసేళ్ళు, దానిలో మీరు నార్మల్గా పోర్ట్ఫోలియో అంటే దానిలో నుంచి బెస్ట్ పిక్ చేసి 20-30 ఫొటోసే చూపిస్తారు క్లయింట్కి. అట్లనే సేమ్ డిఫరెంట్ ఫీల్డ్స్కి డిఫరెంట్ ఉంటుంది. సో మీ కాన్స్టాంట్ వర్క్ ఏదైతే ఉంటుందో అదే మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక 10 షూట్ చేసిండ్రు, దానిలోకించి ఒక 10 బెస్ట్ పిక్చర్స్, అది ప్రస్తుతానికి మీ పోర్ట్ఫోలియో. దానికి మించి ఇంకా బెటర్ షూట్ చేసిండ్రు, దెన్ అది మీ పోర్ట్ఫోలియో, అది మీ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకుంటారు. సో అట్లా మీ కంటిన్యూస్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసే మీ పోర్ట్ఫోలియోస్. సో మీరు బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉండాలి ఫోటోగ్రఫీలో, మీ స్కిల్ డెవలప్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కొత్తగా AI వచ్చింది, అది లిటరలీ కొన్ని రోజుల తర్వాత ఫోటోగ్రఫీని ఎక్స్పైర్ చేసినా చేయొచ్చు. ఎందుకనంటే ఇప్పుడున్న ఫీల్డ్స్లో నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫోటోషాప్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో అక్కడ AI సర్చ్ బార్లో ఒక బ్యాక్గ్రౌండ్ తీసేసి
నాకు పర్టికులర్ సీన్ ఒకటి కావాలి అని చెప్పేసి నేను అక్కడ మెన్షన్ చేస్తే అక్కడ ఎడిటింగ్ అయిపోతుంది, వచ్చేస్తుంది. అక్కడ నాకు జాబ్ ఈజీ అయిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఫ్యూచర్ లో. సో దానికి కూడా నువ్వు ప్రిపేర్డ్ అయి ఉండాలి, అడ్వాన్స్డ్ ఉండాలి, నేర్చుకోవాలి ఎట్లా చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి నువ్వు ఎట్లా అడ్వాన్స్ అవుతావు అనే దాన్ని బట్టి కూడా నువ్వు ఉండాలి. సో ఇప్పుడు మనం చాలా చూసినాము, చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కానీ న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ కొన్ని పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఎందుకు మరి? వేరే వాళ్ళు అసలు క్రియేటివ్ వాళ్ళు లేరనా, లేకపోతే వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారా, ఆ నేమ్ వచ్చేలాగా కష్టపడలేకపోతున్నారా? అట్లేం ఉండదు. ఎవ్రీ ఫోటోగ్రాఫర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రతి ఫోటోగ్రాఫర్కి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, షూటింగ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కానీ ద లెవెల్ ఆఫ్ అప్రోచ్ విల్ బి డిఫరెంట్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు వినీత్ ఓరా అని. ఆయన స్ట్రీట్ ఫోటోలు తీస్తే అసలు మీరు గుర్తు కూడా పట్టలేరు, అంత డిఫరెంట్ ఉంటాయి. నార్మల్ పీపుల్ కూడా షూట్ చేస్తారు స్ట్రీట్ ఫోటోగ్రఫీ, అవి నార్మల్గా ఉంటాయి. సో మీకు ఆ డిఫరెన్షియేట్ ఉంటుంది కదా, వర్క్ డిఫరెన్షియేషన్, అంటే ఆ షూటింగ్ స్కిల్ కానీ అదంతా కానీ. ఇప్పుడు పెద్ద పెద్ద మ్యాగజైన్స్ అనేటివి మీకు అట్లాంటి వర్కే పిక్ చేస్తుంది. సో అందుకే మీకు వెరీ లిమిట్ నేమ్స్ వస్తాయి దాంట్లో. మీరు అట్లా పిక్ చేసుకొని వర్క్ ఉంటే కనుక దెన్ ప్రాబ్లీ మీరు కూడా ఒక రోజు ఎనీ ఫోటోగ్రాఫర్ కెన్ డూ గుడ్ జాబ్స్, ఎనీ ఫోటోగ్రాఫర్ కెన్ డూ ఎనీథింగ్ అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి వాళ్ళు వర్క్ చేస్తే తప్ప. నేను యాజ్ అన్ F&B ఫోటోగ్రాఫర్ కూడా నాకు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు అసలు. మరి ఎట్లా పోర్ట్ఫోలియో ఎట్లా బిల్డ్ చేసుకున్నావు అసలు? F&Bలో అంత ఇప్పుడు ఓన్ కంపెనీ స్టార్ట్ చేసే అంత ఎక్స్పర్టైజ్ ఎలా వచ్చింది? నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఓన్లీ ఒక ఫిక్స్డ్ స్కేల్ ఆఫ్ వర్క్ చేసేటోడిని. ఎట్లా అంటే ఓకే, లైట్ ఇక్కడ నుంచి వస్తుంది ప్రోడక్ట్ అండ్ ఫుడ్ కానీ ప్రోడక్ట్ కానీ అట్లా క్యాలిక్యులేటివ్గా వర్క్ చేసుకున్నట్టు అంతే. కానీ వెన్ యూ గో వర్క్ విత్ మల్టిపుల్ పీపుల్స్, లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్లో వర్క్ చేసినప్పుడు నీకు తెలియకుండా చాలా ఇన్ఫర్మేషన్, నీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంటది. ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరి వే ఆఫ్ షూటింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది షూట్ చేసినాక పోస్ట్ ప్రాసెసింగ్ లో చాలా బాగా చేస్తారు, కొంతమంది డైరెక్ట్ షూటే చాలా బాగా చేస్తారు. సో అవన్నీ నువ్వు నేర్చుకొని నీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ డెవలప్ చేసుకోవాలి. సో ఆ డిఫరెంట్ స్టైల్ డెవలప్ చేసుకుంది నీ పోర్ట్ఫోలియో. సో నువ్వు ఆ డిఫరెంట్ స్టైల్లో డెవలప్ చేసుకున్న పిక్చర్స్ ఏవైతే ఉంటాయో అది నీ వర్క్ని రిప్రజెంట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఒక మ్యాగజైన్ ఉంది, మ్యాగజైన్ అంతా నువ్వు తింపుతున్నావు నార్మల్గా చూసిన మొత్తం. మ్యాగజైన్లో మీకు ఒక 10 పిక్చర్స్ వస్తే 10 పిక్చర్స్ పలానా ఫోటోగ్రాఫర్ తీసిన రికగ్నైజేషన్ వస్తే అప్పుడు మీరు ఫోటోగ్రాఫర్. దట్స్ ఇట్. ఎందుకనంటే మీకు ఒక స్టైల్ క్రియేట్ అవ్వాలి. ఆ స్టైల్ క్రియేట్ అయ్యి మీరు పిక్చర్స్ తీస్తున్నారు అని అంటే దెన్ ఆబ్వియస్లీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఒక ఫోటోగ్రాఫర్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్స్లోకి వస్తే, నార్మల్ వెడ్డింగ్ సీజన్ కానప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే పిక్చర్స్ కలింగ్ ప్రాసెస్ కానీ ఉంటుంది. కానీ వెడ్డింగ్ సీజన్లో ఉంటుంది కదా, మెయిన్ సీజన్లో వెరీ టఫ్, చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది. ఎట్లా అంటే ఒకటే రోజు 2 ఈవెంట్స్ ఉంటాయి, 3 ఈవెంట్స్ ఉంటాయి. అది షెడ్యూల్ వేసుకొని అది ఇప్పుడు మళ్ళీ ఎట్లుంటాయి అంటే ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. సో బేసిక్గా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి డబ్బులు వచ్చేటిది కానీ లేకపోతే ఎర్న్ చేసుకునే సోర్స్ ఆఫ్ ఎన్ని సోర్సెస్ ఉన్నా కానీ వెడ్డింగ్ సీజన్ ఒక్కటే. సో ఇప్పుడు మీరు లాస్ట్ 3 months చూసుకుంటే కనుక వెడ్డింగ్స్ లేవు. అప్పుడు ఫోటోగ్రాఫర్స్ అంతా ఖాళీగా ఉండాల్సిందే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్లో ఉన్నాయి, ఆగస్ట్ నుంచి స్టార్ట్ వెడ్డింగ్స్ అని. సో మీకు ఒక రోజు 3 weddings 4 weddings ఉన్న డేట్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు లిటరలీ ఇంకా మీరు కంటిన్యూగా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అని అంటే 3 hours ఒక షూట్ చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి ట్రావెల్ ఒక 4 hours, మళ్ళీ ఇంకొక 4-5 hours షూట్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి సిచ్యుయేషన్స్. ఇరిటేటింగ్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇరిటేటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే క్లయింట్ ఒక టైం చెప్పి ఒక ప్రాపర్ టైం మెయింటైన్ చేయకుంటుంటాడు కదా, దట్స్ మోర్. అలాంటిది ఫేస్ చేశారా? మొన్న రీసెంట్గానే లాస్ట్ సీజన్లో మేము ఒక రిసెప్షన్ షూట్ చేసినాము ముందు రోజు రాత్రి. అది ఆల్మోస్ట్ 3 వరకు షూట్ చేసినాము. నైట్ ఎర్లీ మార్నింగ్ 3 అయింది. అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మళ్ళీ పడుకోకుండా ట్రావెల్ చేసి మళ్ళీ డాటా కాపీ అన్నీ పెట్టుకొని క్లయింట్ పొద్దున నెక్స్ట్ డే హల్దీ వేరే క్లయింట్ అది. పొద్దున అతను ఏమన్నాడు 8 o'clockకి రమ్మన్నాడు.
మేము ఓకే 8 అంటే టైంకి ఉండాలి కదా అని చెప్పేసి మేము క్విక్గా స్నానం చేసుకొని ఫైల్స్ అన్ని కాపీ పెట్టుకొని ఛార్జింగ్ అన్ని పెట్టుకొని పొద్దున 8 o'clock వెళ్ళినాం అక్కడికి. వెళ్ళేసరికి బ్రైడ్ గ్రూమ్ మా ముంగట బ్రష్ చేసుకొని మా ముంగడికి నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడే వచ్చేసి ఇలా అన్నాడు. అరే మీరు 8 o'clock అన్నారు, 8 o'clock వచ్చినాం మేము. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. బ్రష్ చేసుకుని వెళ్ళడము అది ఇప్పుడు మాకు యాజ్ ఎ పర్సన్ మేము రాత్రంతా వర్క్ చేసినాము, నిద్ర లేదు, అండ్ మళ్ళీ పొద్దున వచ్చి మేము ఆన్ టైం ఉంటాం. ఉన్నప్పుడు అసలు సరే లేట్ అవుతుంది అని ఒక ఇంటిమేట్ చేసినా దట్స్ ఫైన్, మేము కొంచెం రిలాక్స్ అయ్యి వస్తాము. ఇప్పుడు అక్కడ లిటరలీ ఒక 1 or 2 hours కూర్చుంటే నీకు ఇంట్రెస్ట్ పోతుంది. అంతే కదా, ఇప్పుడు నిద్ర లేదు, హెడేక్ వస్తా ఉంటది, అన్నిటితోని మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి అంటే చిరాకు వస్తుంది. ఫస్ట్ అక్కడ మీకు కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత పడుకోవడానికి ఏం ఛాన్స్ కూడా ఉండదు. సరే టైం అయ్యే వరకు పడుకుందామంట, మీరు అక్కడ పడుకోవడానికి అరేంజ్మెంట్స్ కూడా ఏమి ఉండవు. అవును. సో మీకు ఫస్ట్ థింగ్ ఒక ఎనీ క్లయింట్ ఇప్పుడు 12 o'clock ఈవెంట్ చేస్తున్నాం అని అంటే సరే 12 o'clock కాకపోయినా 1కి పోస్ట్ పోన్ అయినా అట్లీస్ట్ ఒక ఫోటోగ్రాఫర్కి ఇంటిమేట్ చేయాలి. సరే మీరు 12:30కి రండి, 1 o'clock ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళు ఒక 30 minutes రెస్ట్. మీకు వర్క్ పైన చాలా వేరియేషన్స్ వస్తాయి. ఎందుకనంటే సరే ఈ ఫోటోగ్రాఫర్ కొంచెం టైర్డ్ ఉన్నాడు, వేరే ఈవెంట్ షూట్ చేసుకొని వస్తున్నాడు అంతా వదిలేసినా కూడా ఆన్ టైం ఉండి ఆన్ టైం వర్క్ చేస్తుంటే 100% ఎఫర్ట్ ఇస్తాడు. ఎప్పుడైతే వెయిట్ చేసి ఇంకా అవ్వట్లేదు అని అంటే చిరాకు వచ్చేస్తుంది. చిరాకులే కనీసం పని అయిపోయింది అని అనుకుంటారు. సో ఇది మెయిన్ పాయింట్. సో మీరు వెడ్డింగ్స్ చేస్తూ ఉంటారు కదా? అవును. మీకు మామూలుగా ఫుడ్కి ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? ఫుడ్ దగ్గర యూజువలీ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా. సో అట్లా అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము ఒక ఈవెంట్ షూట్ చేసినాము, హల్దీ అయిపోయినాక 4 photographers ఉన్నాయి మేము ఆ రోజు, టీమ్ ఆఫ్ 4. అక్కడ నుంచి 2 members పెళ్లి కొడుకు షూట్ చేయడానికి కంటిన్యూ చేస్తున్నారు, 2 ఇద్దరం కలిసి తిన్నాము. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో తిన్నాము అని చెప్పేసి అటు వెళ్తుండే. ఆల్మోస్ట్ ప్లేట్ పట్టుకొని ఇంకా సర్వ్ చేసుకునే టైంలో ఒక ర్యాండమ్ అంకుల్ వచ్చేసి, మీరు ఎందుకు తింటున్నారు, అసలు మేము ఎవరు తినమన్నారు, అక్కడ ఈవెంట్ అవుతుంది కదా వెళ్ళండి షూట్ చేయండి అని అన్నాడు. అదే గంత ఊరంగా డైరెక్ట్ గా ఎందుకు తింటున్నారు అని అన్నారు. ఉంటారు అన్నారు. అట్లనే చిన్న లేదా అప్పుడు లేదు, మేము ప్లేట్ పక్కకు పెట్టి కెమెరా తీసుకొని షూట్. తినే వాళ్ళ ప్లేట్ లాగేసుకొని పంపించారా? ఉంటారు. మీరు ఇంకా ఇది యాక్చువల్లీ వెరీ లెస్. ఇంకా అట్లాంటి సిచ్యుయేషన్ చాలా ఫేస్ చేస్తాం యూజువల్లీ అయితే వెడ్డింగ్స్ లలో. అదే ఇందాక ఫస్ట్ కూడా కొట్టిండు, బాటిల్ కొట్టిండ్రు. అవును. వాడు చేయి దాకిచ్చిండు. అవును. ప్లేట్లు లాక్కున్నారు. అవును. ఏంది ఇదే నా ఫోటోగ్రఫీ అంటే పాత జనరేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాము, వీళ్ళు వర్క్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి స్కిల్ ఉంది, ఓకే వాళ్ళు ప్రొఫెషనల్స్, వీళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అనే పాయింట్ లో వాళ్ళకి ఆలోచించరు. వాళ్ళకి ఏంటంటే ఓకే డబ్బులు ఇచ్చినాము, పని చేసాము, క్లోజ్, అంతే. అట్లా కొంతమంది ఉంటారు. ఎవ్రీ వెడ్డింగ్ లో మీకు ఒకరో ఇద్దరు ఖచ్చితంగా జరుగుతారు. అట్లా మీరు వాళ్ళని హ్యాండిల్ చేస్తే అప్పుడు మీరు వెడ్డింగ్ సక్సెస్ఫుల్ గా షూట్ చేయగలుగుతారు. లేదు ఆ ఇద్దరి దగ్గర ఖచ్చితంగా ఒక 1 or 2 ఎవ్వరైనా కానీ, ఒక అంకుల్ కానీ లేకపోతే ఒక ఆంటీ కానీ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ అంటారు కదా సంకీ అని, అలా దొరుకుతారు. ఎందుకు మరి ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడు చూసినా ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అంటూ ఉంటారు? సో బేసిక్గా ఇప్పుడు మనం ఎట్లా అడ్వాన్స్ అవుతున్నామో ఎక్విప్మెంట్ కూడా అంతే అడ్వాన్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు పాత వీడియో కెమెరాలు ఉండేవి, మన క్యామ్ కార్డర్స్. ఇప్పుడు మనం క్యామ్ కార్డర్స్ తో ఇప్పుడున్న జనరేషన్ లో షూట్ చేయలేము. ఎందుకంటే ఓకే, నాకు అది అర్థమైంది. జనరల్ గా ఎవరికైనా తెలుసు అది పాత టెక్నాలజీ కొత్త టెక్నాలజీ మారుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ర్యాపిడ్ గా అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారు. చాలా వరకు ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ అయిపోయిందంటే నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కి ఇంకో కొత్త కెమెరా కానీ కొత్త లెన్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారు. సో ఎందుకు ఈ కెమెరా అనేది 1 time ఇన్వెస్ట్మెంట్ కింద ఒక మంచి కెమెరా అనేది కొంటాం. ఇప్పుడు సపోజ్ FX30 అని అట్లా డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి. సో అదొక కెమెరా తీసుకున్నాము, దానికి మంచి లెన్స్ తీసుకున్నాము, అదొక 2-3 years ఎందుకు వాడలేకపోతారు? మీరు వాడతారు యూజువలీ. కానీ ఇప్పుడు మీరు బేసిక్గా ఒక కెమెరా ఒక లెన్స్ అనేటిదే మీ పిక్చర్ క్వాలిటీని డిఫరెన్షియేట్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఒక నార్మల్ లెన్స్ ఉంది, అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24-70 లెన్స్ అని ఉంటుంది. దాంతో యూజువలీ పిక్చర్ తీస్తే క్లీన్గా వస్తుంది. అదే మీరు ఒక 85mm లెన్స్ అని ప్రైమ్ లెన్సెస్ ఉంటాయి. సో దాంతో తీస్తే మీకు డెప్త్ అనేది, ఆ షార్ప్నెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో బేసిక్గా మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే మీ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్, మీ డెలివరబుల్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ అనేది డిఫరెన్షియేట్ అవుతుంటుంది చాలా. పాత ఎక్విప్మెంట్ ఏం చేస్తారు? పాత ఎక్విప్మెంట్
అమ్మడం కానీ లేకపోతే జూనియర్స్ ఉంటే జూనియర్స్ వాడడం కానీ, అంటే మీకు ఎప్పుడైనా కానీ కెమెరా ఎక్విప్మెంట్ అనేది వేస్ట్ అవ్వదు. సో ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అప్పుడు మీరు ఒక మంచి మంచి పెద్ద ఈవెంట్ ఉంది, దానికి మీరు హై ఎండ్ కెమెరాస్ హై ఎండ్ లెన్సెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా అదే నా అసిస్టెంట్ ఉన్నాడు, నా ఇప్పుడు గ్రూప్స్ తీయాల్సి వస్తుంది నార్మల్గా వెడ్డింగ్ గ్రూప్స్లో అట్లా, దానికి అంత క్వాలిటీ అవసరం లేదు. సో దానికి మీరు నార్మల్ లెన్స్ వేసుకొని షూట్ చేయొచ్చు. సో ఎక్కడైతే మీకు ఫస్ట్ థింగ్ అదే అర్థం అవ్వాలి, ఎక్కడ ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్, ఎట్లాంటి లెన్సెస్ ఇంపార్టెంట్ అనేటిది తెలుసుకుంటే మీరు అప్గ్రేడింగ్ అది ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ కెమెరాస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. అవును. మీ దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ కెమెరా ఏంటి? సో బేసిక్ అంటే ఎంత ప్రైస్? నా ఎక్స్పెన్సెస్ అంటే నా మొత్తం కెమెరా కిట్ అంతా కలిపి ఈజీగా 10 to 12 lakhs ఉంటుంది. ఒకవేళ మీరు పెద్ద వెడ్డింగ్ కి తీసుకుపోయిన దాన్ని కింద పడ్డది, మీ పరిస్థితి ఏంటి? అయింది ఇలా అయిందా? ఒకసారి ఒక కరీంనగర్లో ఒక ఎంగేజ్మెంట్ షూట్ చేస్తుంటే గ్రూప్ పిక్చర్స్ తీస్తున్నా. అప్పుడు నేను నా టీమ్మేట్ ఒక తినడానికి వెళ్తే నేను గ్రూప్ పిక్చర్స్ తీస్తుండే. ఏడుస్తున్నారా? లేదు, తీస్తుంటే నా చెయ్యి స్వెట్ అయిపోయింది చాలా. సో ఒక్కసారి షూట్ చేసేటప్పుడు ఇట్లా అన్నా కెమెరా జారిపోయి కింద పడిపోయింది. అప్పుడు ఎగ్జాక్ట్లీ బ్యాటరీ పోర్ట్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అంటే పని చేయలేదు. లెన్స్ అదంతా ఫైన్ అయి ఉండే. ఇంకొకసారి సేమ్ ఇట్లనే షూట్ చేసేటప్పుడు మేము ఒక లెన్స్ ఒక కాడ మర్చిపోయి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ కొత్త లెన్స్ కొనుక్కొని అది ఆల్మోస్ట్ 85,000 అట్లా ఉండే. కొనేసి షూట్ అంతా చేసినాక మండపం పైన పెట్టేసి నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు తీసుకురా అని చెప్పేసి మర్చిపోయి వచ్చినాం. ఆల్మోస్ట్ ఆ సీసీటీవీ కెమెరాస్ వెతికి అన్ని చేయంగా లాస్ట్కి ఒక అమ్మాయి, అక్కడ పనిచేసే అమ్మాయి, అది దాన్ని తీసుకొని ఆమె చీరలో ఇట్లా పెట్టుకొని, ఆమెకు తెలియదు బేసిక్ గా ఆ లెన్స్ అదేందో తెలియదు, ఇట్లా పెట్టుకొని బయటికి వెళ్తుండే. సో అప్పుడు మళ్ళీ ఆమెను పిలిపించి అది ఎక్కడ తీసుకున్నావు ఏంటి అది ఇది అని చెప్పేసి మొత్తం అన్ని చేస్తే అప్పుడు దొరికింది. అది 2 days తర్వాత మళ్ళీ మాకు లెన్స్ పోయిందని కూడా తెలియదు 1 day దాకా. మళ్ళీ షూట్ అవసరం పడ్డప్పుడు అప్పుడు చెక్ చేసినప్పుడు లేదు. అప్పుడు మళ్ళీ అందరిని అడిగి మళ్ళీ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఎక్కడ పెట్టినావు అంటే మళ్ళీ అప్పుడు ఫంక్షన్ హాల్ పోయి మన రిక్వెస్ట్ చేసి అడిగి ఇట్లా వేసి అప్పుడు దొరికింది మళ్ళీ. ఇంకా థ్యాంక్ అమ్మాయి లేదు లెన్స్ ని, అమ్మేస్తుంటే తెలుసుంటే అమ్మేసేదేమో, తెలియక అది ఏంటో అని దాచి పెట్టుకున్నట్టుంది. ఇది లెన్స్ దీన్ని అమ్మితే డబ్బులు వస్తాయని ఆమెకు కెమెరా అని అయితే అర్థమైంది, ఏదో కెమెరా రిలేటెడ్ అయితే అర్థమైంది, కానీ ఇంకా అది ఏం చేయలేదు. ఏముంది వాళ్ళకు లెన్స్ ప్రైస్ ఎంత ఉంటది అనేది ఎవరికి తెలియదు. అవునవును. ఒకవేళ మనకు ఒక ఫ్రెషర్ మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే, సో అతను సొంతగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే ఫోటోగ్రఫీకి సంబంధించింది, వెడ్డింగ్ది కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఎనీథింగ్, సినిమాటోగ్రఫీ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఎనీథింగ్. సో చేయాలనుకుంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కరెక్ట్ టైం అని అనుకోవచ్చు? ఎక్స్పీరియన్స్ అనేటిది అది పాయింట్లోకి రాదు. నేను చెప్తున్నా, అది ఎక్స్పీరియన్స్ అనేది అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే చెప్పలేము, ఇప్పుడు ఒక న్యూలీ పర్సన్ ఒక ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయినాక 1 year లోనే అతను చాలా నేర్చుకొని అతను స్కిల్ డెవలప్ చేసుకొని వర్క్ చేయగలుగుతాడు. కొంతమంది 4 years 5 years 6 years ఉంటారు, వాళ్ళు డెవలప్ చేసుకోలేరు స్కిల్. సో బేసిక్గా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి ఏ ఒక్క పర్సన్ అన్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ అన్న తీసుకోండి, సినిమా హీరోని తీసుకోండి. సినిమా హీరో వచ్చుడుతోనే స్కిల్ డెవలప్ చేసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 4-5 సినిమాస్ తీస్తాడు. కొంతమంది ఎక్స్పీరియన్స్ చాలా పెద్ద హీరోస్ ఉంటారు, వాళ్ళు 4 years వర్క్ చేసినా వాళ్ళకి అంత రాదు. సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టే ఉంటుంది ఏదైనా కానీ, నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఫోటోగ్రఫీ ఈజ్ మెయిన్ థింగ్. నువ్వు ఎంత నేర్చుకుంటే నువ్వు అంత డెవలప్ అవుతావు. ఇక్కడ మన దగ్గర వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వరు? మనీ లేదనా? మన దగ్గర బేసిక్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీస్లో మనీ రాదు, అండ్ నువ్వు మొత్తం వదిలేసుకున్నా. అసలు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎట్లుంటుంది? మనీ దానికి ఎవరు పే చేస్తారు? మీరు నాట్ జియోకి లేకపోతే డిస్కవరీస్ ఛానల్స్కి దానికి దీనికి మీరు బేసిక్గా వర్క్ అప్లై చేసుకోవాలి. మీరు ముందు చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో అట్లా. అండ్ నాకు తెలిసినంత ప్రకారం అయితే వాళ్ళు మీకు ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ఇస్తారు. సో ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అట్లా ఏముండదు, మీరు ప్రాజెక్ట్ బేస్ పైన వర్క్ ఇస్తారు. అంటే సో ఆ ప్రాజెక్ట్ కి డబ్బులు తక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఒకటి ఉంటుంది. సో అది ఇచ్చేసి సో 40 days ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మన నార్త్ సైడ్ హిమాలయస్
అక్కడ స్నో లెపర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు స్నో లెపర్డ్స్ ని పిక్చర్ తీయమని ఒక డాక్యుమెంటేషన్. సో ఈ టైంలో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు, సో ఈ మంత్స్ టైంలో మీరు డాక్యుమెంట్ చేయాలి అని అంటారు. సో అండ్ సో ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. ఆ టైంలో నువ్వు డాక్యుమెంట్ చేసుకొని తీసుకొని రావాలి. సో అది నీ జాబ్ అట్లా. సో అక్కడ నీకు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం చేసినా అని వాళ్ళకి అవసరం ఉండదు. అవును, ఎందుకంటే అలాంటి ప్లేస్ లో స్టే చేయడం కూడా కష్టం. ఫుడ్ దొరకదు, ఎక్కడన్నా పోదామంటే ఈజీ ఉండదు, రావడానికి ఈజీ ఉండదు, మెడికల్ ఎమర్జెన్సీలు కష్టం. సో ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు బేసిక్గా నీకు ఫోటోగ్రఫీలో అంటే ఏ ప్రొఫెషన్ అయినా కానీ నీకు ఏదైనా కానీ మనీ జల్దీ రావాలి, జనరేట్ అవ్వాలి, నీ వర్క్ ఈజీగా ఉండాలి అని ఆలోచిస్తాం. ఓన్లీ ప్యాషన్ తో చేసే వాళ్ళు మాత్రం అలాంటివి చూస్ చేసుకుంటారు. మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయితే అలాంటివి చేయగలుగుతారు. అవును, నేను ఇంకా మొత్తం వదిలేసుకోవాలి, నాకు ఒక్కటే ఇంపార్టెంట్, నా డాక్యుమెంటేషన్, నా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, సో నేను వెళ్ళిపోతున్నా అని అప్పుడు అనుకుంటేనే విల్ బి సక్సెస్ఫుల్ దేర్. ఓకే, అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్స్ లో ఎక్కువ ఇట్ సైడ్ వెళ్తున్నారు, మన దగ్గర వెడ్డింగ్ కాకుండా. రీసెంట్ డేస్ లో సినిమాటోగ్రఫీకి ఇంట్రెస్ట్ చాలా మంది చూపిస్తున్నారు. మూవీస్ లోకి వెళ్దామని చాలా మంది చూపిస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకనంటే లార్జ్ స్కేల్ ఆఫ్ పీపుల్ ఎంటర్ అవుతున్నారు ఫోటోగ్రఫీకి. ఒకటే పాయింట్ లో కాకుండా, వెడ్డింగ్స్ అనేది ఒకటే కాకుండా మల్టిపుల్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు బేసిక్ గా వెడ్డింగ్స్ అనేది ఒకటి కాదు ఇన్కమ్, యూ హ్యావ్ సో మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫోటోగ్రఫీలో. ఇప్పుడు ఫుడ్ అండ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, ఆర్కిటెక్చర్, స్పేస్ ఫోటోగ్రఫీస్ ఉండొచ్చు, ఇప్పుడు ఇంటీరియర్స్ ఉంటాయి, సో అట్లాంటిది కానీ, లేకపోతే యాడ్స్ ఉన్నది, వెడ్డింగ్స్ ఉన్నాయి. వెడ్డింగ్స్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఫ్యాషన్ ఉంది, సో ఇట్లా మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ స్ట్రీమ్స్ లో నువ్వు బేసిక్ ఒక్క స్ట్రీమ్ ని పట్టుకొని నువ్వు స్కిల్ డెవలప్ చేసుకుంటే, నువ్వు దాంట్లో డెవలప్ అయితే ఆటోమేటిక్గా నీకు డబ్బులు అనేవి ఎట్లైనా వస్తుంటాయి. సో రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో, రీసెంట్ కాదు చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో మనకు జనరల్గా ఒక ఫోటోగ్రఫీ అంటే ఒక ప్రోడక్ట్, ఒక కాఫీ ఉంది, ఆ కాఫీకి సంబంధించిన దాన్ని ఆ కప్ లో వేసేదని, కలిపేదని, పౌడర్ ని ఇట్లా చల్లడం, ఇట్లా డిఫరెంట్ గా చేస్తూ ఇట్లా చేస్తారు కదా. అది అట్లాంటిది ఒక రీల్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు? రీల్స్కి వచ్చేసరికి బేసిక్గా ఇప్పుడు ప్రోడక్ట్ రీల్స్ కానీ, లేకపోతే ఆ రిలేటెడ్ రీల్స్ ఏ వచ్చినా కానీ ఏజెన్సీ త్రూ వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి బ్రాండింగ్ కానీ, లేకపోతే మార్కెటింగ్ కానీ, అదంతా ఒక ఏజెన్సీ ఏజెన్సీతో వర్క్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ని కానీ, వీడియోగ్రాఫర్ని కానీ హైర్ చేసుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు బ్రాండ్ రిక్వైర్మెంట్ బట్టి కొటేషన్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రూ కంపెనీ ఉంది, వాళ్ళకు ఒక ఏజెన్సీ డీల్ చేస్తుంది, ఆ ఏజెన్సీతోనే వర్క్ చేసుకొని సో అండ్ సో అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh కానీ, లేకపోతే 50,000 కానీ, సో అట్లా డిఫరెన్షియేట్ అయి ఉంటాయి ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్కలాగా. సో అంటే ప్రోడక్ట్ ని బట్టి, బ్రాండ్ ని బట్టి, మార్కెట్ ని బట్టి. సో కొందరు 2-3,000 చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది దోస్ ఆర్ లైక్ నార్మల్ ఫ్రీలాన్సింగ్, అట్లా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న వాళ్ళు, చిన్న థింగ్స్, చిన్న ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో కొంతమంది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు రీసెంట్ గా, వాళ్ళకి మార్కెటింగ్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్ గా ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఉంటే వాళ్ళని హైర్ చేసుకొని రీల్ చేసుకొని పెట్టడం కానీ అట్లా ఉంటుంది. వాళ్ళ లెస్ బడ్జెట్స్ ఉంటాయి, చిన్న ప్రొడక్షన్ కాబట్టి 2,000-3,000 అట్లా ఉంటుంది. కానీ బేసిక్ చార్జెస్ షుడ్ బి ఫ్రమ్ 10,000 ఫర్ ఏ ఫోటోగ్రాఫర్ ఏదైనా కానీ. సో 10,000 నుంచి చార్జ్ చేస్తేనే వర్క్ వాల్యూ కానీ అదంతా కానీ ఉంటుంది, అంటే క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది. సో 2,000-3,000కి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఉంటారు, కొంతమంది సరే తీసేద్దాము అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎట్లా వర్క్ అవుతుంది అనేది అర్థం కాదు. సో బేసిక్ గా అంటే ఓకే, పీపుల్ ఎలా ఉన్నా ఆ ప్రోడక్ట్ కి స్పాన్సర్ చేసే క్లయింట్ కూడా ఓకే, నాకు ఈ బడ్జెట్ వాళ్ళే, నాకు తక్కువ క్వాలిటీ అయినా ఏదో ఒకటి అవుట్పుట్ రావాలని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ బడ్జెట్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, అట్లా కూడా ఉంటారు. కానీ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మేమేం సజెస్ట్ చేస్తామని అంటే, క్లయింట్కి కానీ ఏదైనా కానీ, ఇప్పుడు నాకు ఒక దాంట్లో స్కిల్ లేకపోతే నేను దాంట్లోకి ఇన్వాల్వ్ కావద్దు అని అనుకుంటా. ఎందుకంటే దాంట్లో స్కిల్ ఉన్న పర్సన్ ఇంకొకరు ఉంటాడు, నేను ప్రాబ్లీ నేర్చుకొని చేస్తే దట్స్ గుడ్. కానీ ఇప్పుడు నాకు రాంది, నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తే నేను తెలియకుండా మార్కెట్ అంతా బ్రేక్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను సినిమాలకు వెళ్ళాను, ఎగ్జాంపుల్ సినిమాలో ఒక అతను ₹1,00,000 తీసుకొని షూట్ చేస్తున్నాడు, నేను 50,000కి షూట్ చేసిన. సో అక్కడ నాకు స్కిల్ లేదు, కానీ నేను తెలియకుండా మార్కెట్ ని డౌన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటారు, వేరే అతను వచ్చి 50K చేసిండు ఎందుకు చేయాలంటారు. సో ఆ మార్కెట్ ప్రైస్ బ్రేక్ చేసే థింగ్స్ అయితే చేయొద్దు ఫోటోగ్రాఫర్ కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక
తెలియకుండా ఒక ప్రొఫెషనల్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తే మిగతా వాళ్ళు ఆ స్టాండర్డ్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. స్టాండర్డ్ని తక్కువ చేసి తక్కువలో వర్క్ చేద్దాము అనే మైండ్ సెట్లో ఉండదు ఎప్పుడైనా కానీ. సో అలా ఈ ఫోటోగ్రఫీలో కానీ ఫోటోగ్రాఫర్ లైఫ్లో కానీ ఏదైనా క్రేజియస్ట్ థింగ్స్ అంటూ ఏమైనా ఉంటాయి? ఎవ్రీ డే ఈజ్ క్రేజియస్ ఫర్ ఫోటోగ్రాఫర్. ఎవ్రీ డే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఎవ్రీ డే వెడ్డింగ్ అనే కాదు, ఎన్ని ఫీల్డ్స్ మీరు ఏదైనా తీసుకొని రిలేటెడ్ టు ఫోటోగ్రఫీ ఎవ్రీ డే ఈజ్ న్యూ థింగ్. ఎందుకనంటే ఈరోజు అంతెందుకు, ఇప్పుడు మీరు ఒక 1 minute ముందు తీసిన ఫోటో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫోటో తీయంటే తీయరు. సో దట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ అగైన్. సో ఎవ్రీ డే ఈజ్ న్యూ థింగ్, ఎవ్రీ డే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మాకు ఎవ్రీ మూమెంట్ ఈస్ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా దానిలో నుంచి, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. న్యూ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. సో ఏమన్నా మెసేజ్ ఇచ్చి అలవాటు ఉందా మనకి? ఫ్రెషర్స్కి ఇస్తే బాగానే ఉంటుంది మెసేజ్ అంటే బేసిక్గా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో కాలేజ్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరి దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు నేర్పించేది ఏదైతే ఉంటుందో అది ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత బెటర్. ఎందుకనంటే మీ బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీ వర్క్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో మీరు ఆ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో ఆ బేసిక్ థింగ్స్తోనే వర్క్ అవుతాయి. ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని అనుకుంటాం కానీ అవి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. సో బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా నేర్చుకొని చిన్న చిన్న థింగ్స్ అవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ అయ్యి యాటిట్యూడ్ లేకుండా పేషెన్స్ ఉండి మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఎనీ ఫీల్డ్ ఏదైనా కానీ. కానీ హ్యావ్ టు బి పేషెంట్, వర్క్ కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ మీ వర్క్ ఏదైతే ఉంటుందో కన్సిస్టెంట్ గా ఉండాలి కూడా ఫీల్డ్. సో ఇది రావట్లేదు వెళ్ళిపోతా వేరే దాన్ని మళ్ళీ ఇందులోకి వస్తా. కన్సిస్టెన్సీ ఉండాలి, కొత్త పీపుల్ని కలవాలి, సోషలైజ్ అవ్వాలి. ఫోటోగ్రాఫర్కి ఫస్ట్ కావాల్సింది సోషలైజ్. నువ్వు సోషలైజ్ అయ్యి 10 మందితో మాట్లాడి నా వర్క్ ఇది నేను ఇది చూపెట్టుకొని నేను ఇది చేస్తా. మౌత్ టాక్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో అట్లా మీకు తెలియకుండా ఆల్మోస్ట్ చాలా వర్క్ వస్తుంది. నాట్ ఎవ్రీ టైం బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అట్లా వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవాలి సపరేట్గా. నీ ప్రొఫైల్స్ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదున్నా నీ ప్రొఫైల్స్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. నీ వర్క్ అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఉండాలి ఫ్రమ్ ద కంప్లీట్ మార్కెట్. దెన్ ఖచ్చితంగా యూ విల్ బీ ద సక్సెస్ఫుల్ పర్సన్. హోప్ విల్ ప్రాబ్లీ ఇంకో నెక్స్ట్ జనరేషన్ ఏదైతుందో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5-6 yearsలో విల్ సీ సో మెనీ ఫోటోగ్రాఫర్స్ అగైన్. చెప్పిన ఫస్ట్ బీటెక్ కంటే ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ అవుతారండి ఫ్యూచర్లో, ఖచ్చితంగా అది అవుతుంది. మీరు స్టాండ్అవుట్ అవ్వాలి అని అంటే యూ షుడ్ ఎక్స్ట్రీమ్లీ బి డిఫరెంట్ అంతే. అట్లా అయితేనే విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఫోటోగ్రఫీ మీద. థ్యాంక్ యూ సో మచ్. ఇటు ఫోటోగ్రాఫర్స్ కి అటు కస్టమర్స్ కి ఇద్దరికి క్లారిటీ ఇచ్చేసినట్టే అనిపించింది నాకైతే. క్లయింట్స్ కూడా ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ కి నిదానంగా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చెప్పి దాని ప్రకారంగా అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దెన్ దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ క్లయింట్స్ ఆల్సో. బాగుంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.